శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు మొదలైన ఎటువంటి సమస్యలు ఉన్నా అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ లక్ష్మణ స్వామి. సెల్ నంబర్ 9888979919. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 2023లో సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ 18వ తారీఖున వచ్చింది. ఈ రోజుకున్న విశిష్టత ఏంటంటే, శివుడికి రెండో కుమారుడైన కుమారస్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలుస్తారు. కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. వివాహానికి అడ్డంకులు, పిల్లలకు సంబంధించిన సమస్యలు, జాతకంలో కుజదోషం వల్ల వివాహం కానివారు, కాలసర్ప దోషం వెంటాడుతున్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెప్తారు పండితులు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వారా కన్యా రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కారణంగా కన్యారాశి వారు డిసెంబర్ 18 తర్వాత 4 శుభవార్తలు వినబోతున్నారు. కన్యారాశి వారిని ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య తీరబోతోంది. అయితే ఆ సమస్య ఏంటి? కన్యారాశి వారు వినబోయే ఆ 4 శుభవార్తల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, కన్యారాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అభివృద్ధి సాధించాలన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టతకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం రాదు. కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర పాడుతుంది. సన్నిహితులు, సేవికా వర్గం వీరి చేత కొంత ఆలస్యంగానైనా పని చేయించుకోగలుగుతారు. వీరిని భయపెట్టి లొంగదీసుకోవడం దాదాపుగా అసాధ్యమని చెప్పవచ్చు. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. వీరి అంచనా 100కి 90 పాళ్ళు నిజమే అవుతాయి. వైఫల్యం చెందిన 10% భారీ నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వల్ల అధికంగా నష్టపోతారు. వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము, అల్పులను ఆశ్రయించుట తప్పదు. రాజకీయ రంగంలో ఉన్నత స్థితిని సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేస్తారు. తలపోటు, కీళ్ల నొప్పులు వేధిస్తాయి. నూతన సంస్థలు స్థాపించడానికి, ఆ సంస్థల యొక్క విస్తరణకు అమితమైన కృషి చేస్తారు. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. పై అధికారంలో ఉన్న వారు వీరి ప్రోత్సాహంతోనే ఇతరులను బలవంతులను చేసి చివరకు వీరికే పోటీగా నిలుపుతారు. కొనుగోలు చేస్తున్న ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి. సొంతవారు వదిలివేసిన బాధ్యతల్ని వీరి తల మీద పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ల వల్ల సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. కృషితో మహోన్నతమైన ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. వీరి ఉద్దేశ్యం మంచిదే అయినా ఆచరణలో పెట్టడం కష్టమని గుర్తించవలసి ఉంటుంది. విద్యపరంగా కన్యారాశి వారికి అనుకున్న ఫలితాలు వచ్చే సమయం ఇదే. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న కన్యారాశి వారు ఈ సమయంలో ఒక నిర్ణీత ప్రణాళిక వేసుకొని ప్రిపేర్ అయినట్లయితే విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. డిసెంబర్ 18 తర్వాత కన్యారాశి వారికి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న కన్యారాశి వారికి ఈ సమయంలో మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిరుద్యోగంతో బాధపడుతున్న కన్యారాశి యువతీ యువకులకు మీ క్వాలిఫికేషన్కి తగ్గ ఉద్యోగం లభిస్తుంది. అయితే ఉద్యోగ సాధనకు మీ యొక్క కృషి చాలా అవసరం. విసుగు లేకుండా, విరామం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఉద్యోగం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలమైనది. కన్యారాశి వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవాలనుకున్నట్లయితే ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో నూతన వ్యాపారం ప్రారంభించడం ద్వారా మీ యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో గతంలో భాగస్వాములకు మీకు మధ్య ఉన్న తగాదాలన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారపరంగా అభివృద్ధిని సాధిస్తారు.
భాగస్వాములందరూ కూడా ఒక మాట పైన ఉంటూ వ్యాపారాభివృద్ధికి కృషి చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం అనేది కన్యా రాశి వారిపైన అనుకూలంగా ఉంది. వీరికి ప్రతి రంగంలోనూ లాభదాయకమైన అనుభవాలు ఎదురవుతాయి. వీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఈ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహంతో అనుకూల ఫలితాలను చూపించడమే కాకుండా ఆర్థికంగా కూడా కన్యా రాశి వారు లాభాలను పొందుతారు. ఈ సమయంలో కన్యా రాశి వారికి ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. చేస్తున్న ప్రతి పని కూడా సజావుగా ముందుకు సాగుతుంది. అయితే కన్యా రాశి వారికి కోపం ఎక్కువ. చేస్తున్న పనిని ఉద్రేకంతో కోపంతో చేయటం ద్వారా చేసే పనిలో కొన్ని తప్పిదాలు కనిపిస్తాయి. అయితే చేస్తున్న పనిలో ఉద్రేకం తగ్గించుకున్నట్లయితే పని సకాలంలో పూర్తవుతుంది. ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటారు. ఉద్యోగపరంగా చేస్తున్న పనిలో ఎదుగుదల కోరుకునే కన్యా రాశి వారికి ఈ సమయంలో ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగాల్లో నూతన సంస్థలు ప్రారంభించడానికి, ఆ సంస్థల యొక్క అభివృద్ధి కోసం అమితమైన కృషి చేస్తారు. మీరు పనిచేసే చోట మీ సహ ఉద్యోగులు చేసే చిన్న చిన్న పనులు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తాయి. మీ తోటి ఉద్యోగుల కారణంగా మీకు పని ఒత్తిడి పెరిగే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆదాయపూర్వకంగా ఎదుగుదల కోరుకునే కన్యా రాశి వారికి ఉద్యోగంలో ఎదుగుదల కనిపించడానికి ఈ మాసం అనుకూలంగా ఉంది. కన్యా రాశి ఉద్యోగుల యొక్క ఆదాయం డిసెంబర్ 18 వచ్చేసరికి మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగులకు పనిచేసే చోట గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీరు చేసే పని మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. నిబద్ధతతో ఏకాగ్రతతో ఇచ్చిన వర్కును సకాలంలో పూర్తి చేసిన కారణంగా మీకు మీ పై అధికారుల మెప్పు లభిస్తుంది. ఉద్యోగం పరంగా విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎంతో కాలంగా విదేశీ ప్రయత్నాలు చేస్తూ సఫలమవుతున్న కన్యా రాశి వారికి మీరు చేస్తున్న ఉద్యోగం కారణంగా మీకు విదేశాల నుంచి ఆఫర్స్ వస్తాయి. అంతేకాకుండా మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వివాహపరంగా కన్యా రాశి వారికి ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదిరిన కన్యా రాశి వారికి వివాహం జరిగే సమయం వచ్చేసరికి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడతాయి. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే కన్యా రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీరు కోరుకున్న వ్యక్తిని కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎటువంటి గొడవలు లేకుండా వివాహం చేసుకోబోతున్నారు. మీ దాంపత్య జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. కన్యా రాశి వారు మీరు ఎప్పటి నుండో చేయాలనుకున్న పనులు ఈ సమయంలో చేయటం ద్వారా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. గృహ నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్న కన్యా రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క గృహ నిర్మాణ పనులు వేగవంతమవుతాయి. ఎంతో కాలంగా వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్న కన్యా రాశి వారు కూడా వాహనాలు కొనుగోలు చేసే సమయం రానే వచ్చింది. ఈ సమయంలో మీరు వాహనం కొనుగోలు చేస్తారు. కన్యా రాశి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడుపుతారు. సంతోషంగా విహారయాత్రలకు వెళుతారు. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న రుణ సమస్యలు తీరిపోతాయి. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. ఈ సమయంలో కన్యా రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ప్రతి రంగంలో ఆర్థికంగా లాభాలను పొందుతారు. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీకు ప్రతి పనిలో చేదోడు వాదోడుగా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాల కారణంగా ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా గడుపుతారు. అయితే వచ్చిన ధనాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉపయోగించుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో మీ యొక్క స్థిరచరాస్తులు మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తారు. కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పనిలో ఒత్తిడి కారణంగా తీవ్రమైన తలపోటు, కీళ్ల నొప్పులతో బాధపడతారు. కన్యా రాశి వారికి స్త్రీలు ఈ సమయంలో ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర ఎంతో అవసరం. కుటుంబ కారణాల కారణంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. యోగా, ప్రాణాయామం చేయటం ద్వారా కొంతవరకు ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం కన్యా రాశి వారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఆదివారం నాడు ఆదిత్య హృదయం చదవడం ద్వారా మరిన్ని సత్ఫలితాలు పొందవచ్చు. సో చూశారు కదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కారణంగా కన్యా రాశి వారు డిసెంబర్ 18 తర్వాత వినబోతున్న 4 శుభవార్తలు, అదేవిధంగా కన్యా రాశి వారికి ఎదురయ్యే సమస్యల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.